ఆగస్టు 11న వస్తానన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఏకంగా 6 నెలల వాయిదా అడిగాడు. అలా అయినా ఓకే అనుకుంటే ఏకంగా ప్రభాస్తో పోటీకి దిగుతున్నాడు. ఇప్పటికే ఒకవైపు చరణ్ సీన్లోకి వచ్చాడన్నారు. ఇప్పుడు మహేష్ మధ్యలో భారతీయుడు సీక్వెల్. అందరికీ సంక్రాంతే కావాలి. మరి ఏం జరగబోతోంది? మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా ఆగస్టు 11న వస్తుందనుకుంటే లేదు, సంక్రాంతికంటూ ఫ్యాన్స్ మీద బాంబు వేస్తుంది ఫిలిం టీం. అంతే, ఈ సినిమా సంక్రాంతికి సీన్లోకి వస్తుందనగానే ప్రభాస్ సినిమాకు అన్ని వైపులా పోటీ తప్పేలా లేదని తెలుస్తోంది. ఆదిపురుష్ జూన్లో వస్తోంది, సెప్టెంబర్లో సలార్, ఆ తర్వాత సంక్రాంతికి ప్రాజెక్ట్ కే అని ఫిలిం టీం ఎప్పుడూ తేల్చింది. ఇక మహేష్ మూవీ ఆగస్టులో రావాలి. చరణ్ గేమ్ చేంజర్ అయితే దసరా లేదంటే దీపావళికి రావాలి. కానీ సంక్రాంతికి బరిలో దిగటమే పొంగల్ పోరుని పోటెత్తేలా చేస్తోంది. నిజానికి ప్రాజెక్ట్ కేలానే మహేష్ మూవీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టే కాబట్టి సంక్రాంతికి 2 సినిమాలు బరిలోకి దిగితే వసూళ్లు చీలిపోతాయి. ఆల్రెడీ సీన్లో చరణ్ మూవీ ఉందని అనుమానించేలోపే సీన్లోకి మహేష్ వచ్చాడు. ఇప్పుడు కమల్ హాసన్ కూడా సీన్లో ఉన్నాడంటున్నారు. సంక్రాంతికి చరణ్ సినిమాతో పాటు భారతీయుడు 2 కూడా వస్తుందా అంటే దిల్ రాజు శంకర్ నిర్ణయం ప్రకారం అలా జరగకపోవచ్చు అంటున్నారు. ఒకవేళ సంక్రాంతికి చరణ్ సీన్లో ఉంటే భారతీయుడు 2 దసరాకే రిలీజ్ చేస్తారు. అప్పుడు ఈ మూవీ రాలేదంటే సంక్రాంతికే భారతీయుడు 2 వస్తుందనుకోవాల్సి వస్తుంది. చరణ్ సినిమా వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా మహేష్ మూవీ రిలీజ్ డేట్తో చాలా సినిమాల ఫేట్ మారేలా ఉంది. ప్రాజెక్ట్కే ఎంత ప్రభాస్ మూవీ అయినా మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చే సినిమా పోటీకి దిగితే రిజల్ట్ చెప్పలేమంటున్నారు. క్రేజీ కాంబినేషన్ వల్ల ప్రభాస్ మూవీకి వచ్చే వసూళ్ల వరద తగ్గొచ్చు అంటున్నారు. ఏదేమైనా ప్రభాస్, మహేష్, చరణ్ సంక్రాంతికి పోటీ పడితే ఆడియన్స్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ నిర్మాతలకి కష్టాలు తప్పేలా లేవు.